భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఏపీ డిఎస్సి 2024కు సంబంధించిన ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదా ఉత్తర్వులు అనేవి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి రెసిడెన్షియల్ బోధన, 3 నెలలుగా కొనసాగుతున్న తరగతులు. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి రెసిడెన్షియల్ బోధన, 3 నెలలుగా కొనసాగనున్న తరగతులు. 5050 మందికి అవకాశం. ఉత్తర్వులు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ. ముందే చెప్పిన ఆంధ్రప్రభ. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేయడంతో అనేక మంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరీక్షలు రాసేందుకు సంసిద్ధులవుతున్నారు. డిఎస్సికి శిక్షణ పొందేందుకు పేద మధ్యతరగతి అభ్యర్థులు అనేక వ్యాయ ప్రయాసాలు పడాల్సి వస్తోంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పెట్టి కోచింగ్ చొప్పించుకోలేక పరీక్షల్లో విజయం సాధించలేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. పేద మధ్యతరగతి అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వ పెద్దలు ఉచిత శిక్షణ ఇప్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ తరఫున 3050 మందికి, ట్రైబల్ వెల్ఫేర్ తరఫున 2000 మందికి శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. 3 నెలల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఉత్తమమైన అధ్యాపకుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుభవం ఉన్న శిక్షణా సంస్థలు బిడ్స్ దాఖలు చేయాలని డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ సంస్థ నుంచి గతంలో కనీసం 100 మందికి డిఎస్సికి ఎంపికై ఉండాలన్న నిబంధనలు విధించారు. అదే విధంగా 2 ఏళ్ల అనుభవంతో పాటు 40 లక్షల టర్నోవర్ ఉన్న సంస్థలు అక్టోబర్ 21లోగా బిడ్స్ దాఖలు చేయాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రభలో ఈ నెల 4వ తేదీన కథనం ప్రచురితమైంది. ఇక డిఎస్సి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదటగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి రెసిడెన్షియల్ విధానంలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి మొన్ననే మనం మరో సమాచారాన్ని కూడా మీకు తెలియజేశాం. మరి బీసీ తరువాత జనరల్ అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆయా పరిధుల్లో వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మరి ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ వారు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో రెసిడెన్షియల్ బోధనా విధానంలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 5050 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి త్వరలోనే దీనికి సంబంధించి అంటే మరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది త్వరలోనే. మరి అటువంటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికి కూడా సమాచారం అలాగే నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. మరి ప్రస్తుతానికైతే మరి ఉచిత శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాల వారి నుంచి మరి దరఖాస్తులు బిడ్స్ అనేవి ఆహ్వానిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి బిడ్ దాఖలు చేసే సంస్థ మినిమం 100 మంది డిఎస్సికి ఎంపికైనటువంటి అభ్యర్థులను తయారు చేసినటువంటి సంస్థ మాత్రమే దీనికి బిడ్స్ దాఖలు చేయాలి అనే కండిషన్ ఇవ్వడంతో మరి ఆషామాషిగా ఉండేవారు ఈ కోచింగ్ అనేది ఇవ్వడం లేదు. మంచి నిష్ణాతుల ద్వారానే ప్రభుత్వం కోచింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇది డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.